నమస్తే ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను రత్నమాల. ముందుగా హెడ్లైన్స్. కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి నదిలో పడిన మినీ బస్సు, 23 మంది మృతి. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. అధికారులకు సీఎం ఆదేశం. దోమలపై దండయాత్ర. బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ, కరపత్రాల పంపిణీ. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి. ప్రజా బ్యాలెట్ నిర్వహించిన సిపిఐ. పది నెలల బాలుని గుండెకు రంధ్రం. వైద్య ఖర్చులకు దాతల సాయాన్ని అర్థిస్తున్న తల్లిదండ్రులు. ఇక వార్తల డీటెయిల్స్. కాశ్మీర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది దుర్మరణం చెందారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ముజఫరాబాద్కు సమీపంలోని నౌసెహరి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 3 ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సుతో సహా ప్రయాణికులు కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 3 మృతదేహాలను వెలికితీయగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, రైలు మార్గాల్ని 2 రోజుల్లోగా పునరుద్దరించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన కల్పించి వీలైనంత తొందరలో యథాస్థితి నెలకొనేలా చేయాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితి, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా 3వ రోజు అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దోమలపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం దండయాత్ర చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు బీచ్ రోడ్లో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఉడావీసీ బాబురావు నాయుడు, జేసీ నివాస్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ల సమక్షంలో ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలిపే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. దోమలు నివారిద్దాం, విశాఖను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దుదామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా విశాఖను రూపొందించడంలో ప్రజలు సహకరించాలని కోరారు. వారంలో ఒక రోజును డ్రై డేగా పాటించి దోమల వ్యాప్తిని అరికట్టాలని కోరారు. స్మార్ట్ సిటీ చెప్పుకుంటూ మరోపక్క ఇంకా బహిరంగ ఈ విసర్జనలో ఇటువంటి కార్యక్రమం అంటే మనందరూ కూడా ఒక అవమానకరం. కాబట్టి దీని మీద అందరూ కూడా శ్రద్ధ చేసుకొని దీనికి సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ, ఏదైతే ఈ రోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నాం దోమలపై దండయాత్ర అంటే కొంతమంది అడుగుతా ఉన్నారు, ఏంటి సార్ ఈ ప్రోగ్రాం అంటే, ఏదైనా ప్రోగ్రాం ముందు స్టార్ట్ చేసినప్పుడు కొంత మనకి అనిపించవచ్చు ఇది అవసరమా అని చెప్పి, కానీ ఇది ఖచ్చితంగా ఈరోజు నీడ్ ఆఫ్ ద అవర్. నేను నా ఇళ్ళు శుభ్రంగా ఉంటే కూడా మనం సేఫ్ కాదు ఈరోజు. ఎందుకంటే పక్కన వాడు శుభ్రంగా ఉండాలి, మొత్తం ఎంటైర్ ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయి తప్ప ఈ దోమల యొక్క బారి నుంచి మనం బయటపడలేం. ఎక్కడ వాటర్ స్టైనేషన్ లేకుండా, ఎక్కడ జ్వరం ఉంటే ఇమీడియట్లీ పిహెచ్సిలో రిపోర్ట్ చేయడం, అలాగే మలేరియా కానీ డెంగీ కానీ రిపోర్ట్ అయి ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా హాస్పిటల్లో కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తూ డ్రగ్ సమస్యలు లేకుండా, ఎక్కడ కూడా డాక్టర్ అలాగే ఏఎన్ఎం పిహెచ్సిలో ఉన్న ఇంకా పారామెడికల్ సమస్యలు లేకుండా అన్ని ఏర్పాటు చేసుకుంటూ, అన్ని పిహెచ్సిలో మన అంబులెన్సెస్ సరిగా పని చేస్తే ఎప్పటికెప్పుడు రెఫరల్ కేసెస్ కూడా సమస్య లేకుండా అవుతుంది. ఏపీ ప్రత్యేక హోదా విషయమై బీజేపీ మాట తప్పింది. విభజన సమయంలో 10 ఏళ్ల పాటు ఇవ్వాలని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడం శోచనీయమని సిపిఐ నగర కార్యదర్శి మార్కండేయులు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై మద్దిలపాలెం డిపో వద్ద ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు కావాలా వద్దా అంటూ నిర్వహించిన ప్రజా బ్యాలెట్లో అంతా ఈ 2 కావాలనే కోరారు. ఈ సందర్భంగా మార్కండేయులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ప్యాకేజీలతోనే అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల వాగ్దానానికి కట్టుబడి మోడీ ప్రభుత్వం నవ్యాంధ్రకు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా అవసరమని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు భావించింది. కాదు 5 సంవత్సరాలు చాలదు, 10 సంవత్సరాలు కావాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు డిమాండ్ చేశారు. ఇవాళ కనీసం ప్రత్యేక హోదాకి మేము డిమాండ్ చేసాము, ఈ ప్రత్యేక హోదా రావాలని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి వైఖరి తీసుకోవడం రాష్ట్ర ప్రజల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యత వైఖరి అర్థమవుతుంది.
కేవలం ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం ద్వారా అమరావతిలో నిర్మాణం చేయాలని చెప్పేసి రాజధాని నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలాగే రాజధాని ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా హైదరాబాద్ని క్యాపిటల్ సిటీగా 10 సంవత్సరాలు కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆనాడు నిర్ణయించినప్పటికీ కూడా ఆగ మేఘాల మీద కేవలం అమరావతిలో రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప. మృత్యువుకు చేరువవుతున్న 10 నెలల పసిబిడ్డను బతికించాలంటూ దాతలను తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిడ్డ తండ్రి సాయి మాట్లాడారు. ఐస్ క్రీం బండి నడుపుకుంటూ చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తనకు 10 నెలల క్రితం బాబు పుట్టాడని చెప్పారు. నెలలు గడిచాక బాబుకు ఆయాసం రావడంతో కేజీహెచ్కు తీసుకువెళ్లగా గుండెలో రంధ్రం ఏర్పడిందని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. బాబుకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆపరేషన్ చేయడం కుదరదని, అంతవరకు మందులు వాడాలని సూచించారని చెప్పారు. మందుల కోసం నెలకు 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఖర్చవుతోందన్నారు. అంత ఆర్థిక స్తోమత తమ వద్ద లేనందున దాతలు ముందుకొచ్చి కుమారుడి మందుల ఖర్చుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందజేయాలని అర్థించారు. మనసున్న మారాజులు 9885697295 సెల్ నంబర్ను సంప్రదించాలని వేడుకున్నారు. స్కానింగ్లు అయితే తీయించి అన్నీ చేశారండి. చేసి అప్పుడు గుండెలో హోల్ ఉందని తెలియదండి. బాబుకి మందులన్నీ బయట కొనుక్కుంటున్నాం, కేజీలోనే మందులు అవ్వట్లేదు. ఆ మందులు కేజీలో లేవని అంటున్నారు. నెల అయ్యేసరికి ఒక 5,000 చిల్లర అవుతుందండి నెలకి మందులకి. నేను ఐస్ బండి వేస్తున్నాను, ఐస్ క్రీమ్ బేరాలు లేవండి. అంటే ఇబ్బంది అయితే పిల్లలతో ఇంటి అద్దె కట్టుకోలేక, పోషకాలు లేక ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఎంత అవుతుందండి ఆపరేషన్ కంటే బాబుకి కొంచెం వయసు ముదరాలే అని అన్నారండి. వయసు ముదరాలంటే ఆ బాబుకి ఇప్పుడు మందులు మేము లేని పరిస్థితిలో ఉన్నాం. మందులకు కూడా ఇబ్బంది నెల అయ్యేసరికి మందులకు వచ్చి ఒక 5,000 6,000 చిల్లర అవుతుందండి. మీకు తోచింది ఎవరైనా సరే ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా సెల్ నెంబరు 9885697295 అండి నా సెల్ నెంబరు. ఇప్పుడు చిన్న బ్రేక్. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. తిరిగి వార్తల వివరాలు. సామాన్యుడు సైతం గగనతలంలో విహారానికి సర్వం సిద్ధమవుతోంది. హెలి టూరిజం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతోంది. నగర అందాలను వీక్షించేందుకు హెలికాప్టర్లో చక్కర్లు తిప్పేందుకు హెలి టూరిజాన్ని నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. ఉడా పార్క్ సమీపంలో ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంటాతో పాటు అధికార యంత్రాంగం పరిశీలించింది. ఇప్పటికే ప్రపంచ పర్యాటక రంగంలో నిలిచిన విశాఖలో మరో ప్రతిష్టాత్మక టూరిజం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. హెలి టూరిజం పేరిట చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఉడా వీసీ బాబురావు నాయుడు, జేసీ నివాస్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ 28 లక్షలతో చేపట్టిన ఈ హెలి టూరిజం దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులను ఇది ఎంతగానో ఆకట్టుకోనుందన్నారు. దుబాయ్ తరహాలో సీ ప్లేన్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం యోచన చేస్తోందని తెలిపారు. ఒక అంతర్జాతీయ పటంలో ఈ మధ్య ప్రముఖంగా స్థానం సంపాదించుకున్నది వైజాగ్. ఆ వైజాగ్లో మరో కలుగుతురాయిలాగా ఈ హెలి టూరిజం సంబంధించి కూడా గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అది ఇప్పటికీ మెటీరియలైజ్ అవుతూ ఉంది. స్కై చాపర్ లాజిస్టిక్స్ వాళ్ళతోటి MOA జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే మనం ఆ హెలిప్యాడ్ ఏదైతే హెలికాప్టర్స్ పార్క్ చేస్తారో ఆ హెలిప్యాడ్ నిర్మాణం, దానికి లాజిస్టిక్స్ కూడా మొత్తం కూడా దూరంలో తయారవుతూ ఉన్నాయి. దాదాపు రోడ్డు కానీ హెలిప్యాడ్ కానీ మొత్తం కలిసి తీసుకుంటే ఒక 28 lakhs ఇప్పుడు ఖర్చు పెట్టి దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. రేపు దసరాకి దీన్ని లాంచ్ చేయాలని చెప్పిన కూడా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. సీ ప్లేన్ ఏదైతే దుబాయ్ లాంటి దేశాల్లో ఉందో విమానం సముద్రం దగ్గర ల్యాండ్ అయ్యేటట్టుగా దానికి కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. త్వరగా దాన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం.
స్వర్గీయ ఎన్టీఆర్ మానసపుత్రిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైభవానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ అతిథి గృహంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతినిధులతో విశ్వవిద్యాలయ పరిస్థితులపై చర్చించారు. డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశ్వవిద్యాలయ పరిస్థితిని మంత్రి గంటాకు వివరించారు. అనంతరం మంత్రి గంటా, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి స్పెషల్ ఆఫీసర్ను నియమించామని, ఆయన కార్యాలయం రాజమండ్రిలో ఉండాల్సి ఉండగా దాన్ని కూచిపూడిలో తాత్కాలికంగా నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. త్వరలో ఇన్ఛార్జి వీసీని కూడా నియమిస్తామని తెలిపారు. సీఎం, మంత్రి గంటా ఇచ్చిన హామీలను అమలు చేసేలా అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని యార్లగడ్డ కోరారు. రాజమండ్రిలో ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్ కార్యాలయం ఏర్పడుతుందో విశ్వవిద్యాలయానికి ఒక తొలి అడుగు పడినట్లు లెక్క అనమాట. అది ఇప్పుడు ఇవాళ ప్రధాన నిర్ణయం జరిగింది. రెండో ప్రమాదకరమైన విషయం ఏంటంటే, గత ఆదివారం నాడు తెలుగు యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఈ సంవత్సరం అడ్మిషన్స్ సంబంధించి. అందులో 19 కోర్సులు ఉన్నాయి. ఈ 19 కోర్సుల్లో కూచిపూడి, శ్రీశైలం, రాజమండ్రిలో ఉన్న 4 కోర్సులే. మిగతా 15 కోర్సులు కాకినాడ, వరంగల్, హైదరాబాద్లో ఉన్నాయి. ఈ సంవత్సరానికి మనం కనుక యూనివర్సిటీ ఎంత త్వరగా కనుక అక్కడ పెట్టుకోకపోతే ఆ 15 కోర్సులో మన స్టూడెంట్కి ఒక్కడికి కూడా సీట్ ఉండదు, అడ్మిషన్ ఉండదు. అంటే ఈ అకాడమిక్ ఇయర్ అంతా మొత్తం 15 కోర్సుల్లో తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్న 19 కోర్సుల్లో 15 కోర్సులు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అడ్మిషన్స్ ఉండవు. మంత్రి గారి దృష్టిగా నోటిఫికేషన్ ఆయన తీసుకొచ్చి ఇచ్చాను. ఇస్తే ఆయన వెంటనే సెక్రటరీతో మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాలనే చురుకుగా అమలు చేయడంలో అధికారులు మాత్రం విఫలం అవుతూ ఉన్నారు. దాని ఫలితం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని జనజాగృతి సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిరిపురంలో ఉన్న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. క్రీడా మైదానాలు లేని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, వారంలో ఒకరోజు క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనజాగృతి అధ్యక్షుడు వాసు మాట్లాడుతూ, మహావిశాఖలో 80% పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో క్రీడా మైదానాలు లేవని తెలిపారు. అయినా జిల్లా విద్యాశాఖ వాటి గుర్తింపును కొనసాగిస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తుండటం శోచనీయమన్నారు. విద్యార్థులను వ్యాపార వస్తువుగా భావించి వారిని మార్కుల మిషన్లుగా తయారు చేస్తున్న యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 80% పైగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ప్లే గ్రౌండ్స్ లేకపోయినా కూడా ఈ విద్యాశాఖ మంత్రి గుడ్డిగా అనుమతులు కంటిన్యూ చేస్తున్నాడు. జనజాగరణ సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏ పాఠశాలకైతే ప్లే గ్రౌండ్ లేదో వాటిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా ఈ యొక్క క్రీడలకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క క్రీడల పట్ల ప్రోత్సాహం అందించే విధంగా తల్లిదండ్రులు కూడా అవగాహన వచ్చే విధంగా మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అదేవిధంగా ఏదైతే సింధులు వేలాది మందిని తయారు చేయాలంటే ఈ యొక్క ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో క్రీడలకు తప్పనిసరిగా ఈ యొక్క ప్రాధాన్యత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో గుడ్డిగా ఎవరో ఒకరో ఇద్దరో ఈ యొక్క పథకాలు సాధిస్తే వాళ్ళకు మాత్రమే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ లక్షలాది మంది సింధు లాంటి విద్యార్థులు తమ యొక్క క్రీడా నైపుణ్యాన్ని చంపుకొని కేవలం ఈ యొక్క మార్కుల మిషన్లుగా, కేవలం వ్యాపార వస్తువులుగా ఉంటున్నారు. ఈ యొక్క యాజమాన్యాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సత్యశోధక సమాజ్ స్థాపించి 144 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దళిత విముక్తి ఆధ్వర్యంలో సత్యశోధక ప్రచార సభ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ చలం హాజరై ప్రసంగించారు. నాడు మహనీయులైన జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియార్, భగత్ సింగ్, సావిత్రిబాయి పూలేల స్ఫూర్తితో దళిత విముక్తి ప్రచార కార్యక్రమాలను చేపడుతూనే ఉన్నారని అన్నారు. ప్రస్తుత సమాజంలో హిందూ మతోన్మాదం మరింత వ్యవస్థీకృతమైపోయి మతమే రాజకీయమై చెలాయిస్తోందని, ఈ వ్యవస్థను మార్పు చేసేందుకు ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, నాస్తిక సమాజం ప్రతినిధి సారయ్య, దళిత విముక్తి కన్వీనర్ సుర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాసినటువంటి హూ ఆర్ ద శూద్రాసు, అన్టచబుల్స్ అన్నటువంటి గ్రంథాలకు విపులంగా అందరూ చర్చించాడు. దాన్ని అంతటినీ కూడా ఫూలే గారు ముందుగానే చర్చించి చెప్పడం జరిగింది. అయితే ఫూలేని ఆ రాష్ట్ర బోర్డర్ దాటి బయటికి రానివ్వకుండా చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా ఈ ఫూలేని ఆంధ్రదేశంలో తీసుకురావడం, చాలామందితో పాటు నేను ఉన్నానని కొంచెం చెప్పదలుగుతున్నాను. ఎందుకంటే 88లో మొట్టమొదటిసారి ఆయన పుస్తకాలని తీసుకొచ్చి మరాఠీలో ఉన్నటువంటి తీసుకొచ్చి వై రామయ్య గారని
ఆయన ఉండేవారు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్. ఆయన చేత మరాఠీ, ఇంగ్లీష్ రెండు కలగలిపి, ఆయనకి అన్ని భాషలు వచ్చు, కలిపి గులాంగిరి అనే దాన్ని మొట్టమొదటిసారి మన తెలుగులో ప్రచురించడం జరిగింది. లక్షణంగా అగ్రకుల అహంకారంగా ఈరోజు మొత్తం అన్ని వర్గాల యొక్క ఈరోజు ఒక విధానంగా మారిపోయిన పరిస్థితి ఉంది. దీన్ని ఆనాడే వ్యతిరేకించి పోరాటం చేసిన వాళ్ళు ఫూలే. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న భూస్వామ్య విధానం యొక్క వికృతి రూపమైన కుల వ్యవస్థకు సంబంధించిన దాంట్లో ప్రజలను ఐక్యత కానియకుండా అడ్డుకుంటుందని చెప్పేసి గుర్తించి వాటికి వ్యతిరేకంగా ఆయన పోరాట జెండా ఎత్తిన వాళ్ళు, ప్రతిఘటించాలని కోరుకున్న వాళ్ళు, మొత్తం కూడా ఈ ప్రతిఘటించడానికి తన తానుగా ఆ విధంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు ఫూలే. అల్బా ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు అనుబంధ విశాఖ పోర్ట్ స్టీవ్ డోర్ అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు రామ్నగర్ వద్దనున్న ఆ సంస్థ కార్యాలయం ఎదుట బాధిత కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకుడు అప్పలరాజు మాట్లాడుతూ అల్బా కంపెనీ పోర్టులో బెర్తలపై కార్గో ఎగుమతులు దిగుమతులు చేస్తున్న 40 మంది కార్మికులను యాజమాన్యం గత 3 నెలలుగా పలు రకాలుగా వేధిస్తోందని ఆరోపించారు. కార్మికులు పీఎఫ్, ఈఎస్ఐల గురించి యాజమాన్యాన్ని అడిగిన పాపానికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి అక్రమంగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించి తొలగించిన వారిని బేషరతుగా విధుల్లోకి చేర్చుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సంవత్సరాల నుంచి ఆల్బా పోర్ట్ అనేది నడుస్తుంది. ఇందులో ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్నటువంటి సుమారు 40 మంది కార్మికుల్లో పనిచేస్తున్నారు. 24 గంటల పాటు వాళ్ళతో పని పాటు చేయించుకునే ధూళి దుమ్మి మింగినటువంటి కార్మికులకు 3 నెలల నుంచి అనేక ఇబ్బందులు పెడుతూ నిన్నటి నుంచి గేటుకి తాళాలు వేసేసి కార్మికులందరినీ రోడ్డు మీద తోసేయండి అనడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఆల్బా కంపెనీ అనేది ఇక్కడ కాదు, ఆల్బా ఇంటర్నేషనల్ పోర్ట్ అది. ఎందుకంటే కార్మికులకు అవసరం ఉన్నప్పుడు కార్మికుల్ని తీసుకోవడం, అవసరం అయిపోయిన తర్వాత కార్మికులు తొలగించడం అనేది అంత దుర్మార్గం. తక్షణమే ఆల్బా యాజమాన్యం కార్మికులకు తక్షణమే న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి. బినామీ పేర్లతో ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఇంతవరకు ఆల్బా కంపెనీలు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇప్పుడు బినామీ పేర్లతో కొత్త కాంట్రాక్ట్ అనేది రిచ్ కార్గో అనేది బినామీ పేర్లతో ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే తక్షణమే యాజమాన్యం కార్మికులందరినీ ఉద్యోగాలు తీసుకోవాలి. లేని వాళ్ళ విశాఖపట్నం పోర్టు పరిధిలో ఉన్నటువంటి రవాణా రంగ కార్మికులందరినీ కూడా ఆల్బా బెర్త్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. జీవీఎంసీ 48వ వార్డు పరిధి జనతా కాలనీ అచ్చెన్నాయుడు లోవలో ప్రజా మరుగుదొడ్ల నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉన్నాయని, ప్రస్తుతం నిర్మించతలపెట్టిన మరుగుదొడ్ల స్థలంలో పిల్లలు, వృద్ధులకు ఉపయోగపడే విధంగా పార్క్ లేదా మినీ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తే 10 మందికి ఉపయోగం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాన్ని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. జనతా కాలనీ అచ్చెన్నాయుడు లోవలో గత 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ల్యాబొరేటరీ నిర్మాణం జరిగింది. ఆ రోజుల్లో ఇక్కడ ల్యాబొరేటరీకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రోజుల్లో నిర్మాణం జరిగింది. అయినప్పుడు కూడా చాలా మంది దీన్ని తక్కువగా వాడేవారు, తక్కువ వాడుతూ ఈ జనాల మధ్య ఉందని చెప్పేసి ఇక్కడ మనుషులే దీన్ని కాలక్రమేపీ తగ్గించారు. అయితే ఇది గత 10-15 సంవత్సరాల నుండి ఇది ఇలాగా పాడైపోయింది. ఇక్కడ ఎవరు వాడట్లేదు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. నగరానికి చెందిన క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రి డాక్టర్ రవిశంకర్ కు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 26, 27 తేదీల్లో లండన్లోని క్రౌన్ ప్లాజాలో హెల్త్ కేర్ అండ్ టెక్నాలజీపై జరిగే 7వ ప్రపంచ కాంగ్రెస్లో పాల్గొనేందుకు ఈయనకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరవుతున్న ఏకైక వ్యక్తిని తానే కావడం సంతోషంగా ఉందన్నారు. మహమ్మారి జబ్బుగా మారిన ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న ఈ టార్గెటెడ్ థెరపీ అనే కొత్త విధానాన్ని మన ప్రాంతపు ప్రజల్లో ఉపయోగించిన తర్వాత దాని మీద ఉన్న రిజల్ట్స్ని, దాన్ని ఎలా ఉపయోగించాం, ఏ వ్యాధుల్లో దాన్ని ఉపయోగించామనే అంశాలని ముఖ్యంగా క్షుణ్ణంగా అక్కడ మాట్లాడడానికి నాకు ఒక సువర్ణ అవకాశం లభించినందుకు ఈరోజు మన విశాఖ ప్రజలందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. ముఖ్యంగా మన ఈ హాస్పిటల్ యాజమాన్యానికి, హాస్పిటల్కి కూడా రుణపడి ఉన్నాను. ఈ విధంగా మనం మాట్లాడడం వలన కొత్త విధానాలను మనం ఏవైతే అందుబాటులో అక్కడ ఉన్నాయో లండన్లో వాటిని మనం ఇక్కడ తీసుకొచ్చి కూడా మన ప్రాంత ప్రజలకి, మన రోగులకి కూడా ఉపయోగించే అవకాశం లభిస్తుంది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ ఒక అవకాశం నాకు లభించినందుకు. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మల్కాపురం దుర్గానగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు స్థానికంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ, జీవీఎంసీ కమిషనర్ ఆదేశానుసారం చిన్నారులచే ఈ చైతన్య అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. విష జ్వరాలు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని, ఇంటి చుట్టూ పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించారు.
నిల్వ నీరు ఉండకుండా చూసుకోవాలి. ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ వెనకతల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ట్యాంకులో కూడా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి బొండాలు, పాడైపోయిన కొబ్బరి బొండాలు, ట్యాంకులు ఇవి కూడా పడేయాలి. ప్రతి శుక్రవారం డ్రై డేని పాటించాలి. ర్యాలీ విద్యార్థులకు ప్లస్ పేరెంట్స్కి, స్థానికులకు అందరికీ అవగాహన కలిగించడానికి నిర్వహించడమైనది. సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి దసరా మహోత్సవాలు ఈ నెల 26 నుంచి దేవీపురంలో ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీ విద్యా ట్రస్ట్ ప్రతినిధి రమ తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలతో పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరణ నిర్వహిస్తామని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ప్రపంచంలోకెల్లా ప్రప్రథమ శ్రీచక్ర మేరు స్వరూపంలో ఆలయం కట్టించారు. అటువంటి మహనీయుల తాలూకా జయంతి కార్యక్రమం ఆయన మనకి అందరికీ నేర్పించిన విద్య గురించి మేము అందరూ చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాల్లోని ఒకటి అమృత జయంతి హోమం అని చెప్పేసి 1,000,000 గురుపాదుక మంత్ర జపం అందరూ శిష్యులందరూ కూడా ఎక్కడెక్కడ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేశారు. సో అది హోమ కార్యక్రమం ఉంటుంది. అది కాకుండా బుక్ ఆఫ్ కోట్స్ రిలీజ్, అంటే ఆయన అటుపక్క ఒక సైంటిస్ట్గా, ఇటుపక్క ఒక స్పిరిచువల్ లీడర్గా కూడా అందజేసిన ఎన్నో విలువైన విషయాల్ని ఒక బుక్ ఆఫ్ కోట్స్ కింద రిలీజ్ చేయబడుతోంది. తన అవినీతిని వార్తల ద్వారా వెలుగులోకి తెచ్చిన విలేకరిపై ఓ పోలీస్ కానిస్టేబుల్ కక్షబూనాడు. గోపాలపట్నం కొత్తపాలెం ప్రభుత్వ స్థలంలో అనధికారికంగా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్న సదరు కానిస్టేబుల్ అవినీతి భాగోతంపై వార్తలు రాసినందుకు అతనిపై కక్ష కట్టి వేధిస్తున్న కానిస్టేబుల్ నుంచి రక్షణ కల్పించాలని బాధిత విలేకరి నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ను ఆశ్రయించారు. అతడి వెంట జర్నలిస్ట్స్ యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు. కానిస్టేబుల్ వెంకట్రావు అవినీతి భాగోతాన్ని పట్టబయలు చేసినందుకే ఆయన తమ కుటుంబంపై అక్రమార్జన కేసు బనాయించారని వాపోయారు. తమకెలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న పెంటపల్లి పైడి వెంకట్రావు అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పైన వాళ్ళ మిస్సెస్ పేరు మీద కొత్తపాలెం గ్రామంలో ఒక సైట్ని కబ్జా చేయాలనుకున్నారు ఆయన. దానికి సంబంధించి నేను వార్త రాశాను. దానికోసం నాకు ఏంటంటే ఇటీవల బెదిరింపులు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నుండి నాకు ప్రాణాపాయం కూడా ఉంది. దానికోసమని మన సిపి గారికి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. రహీం అనేటువంటి పాత్రికేయుడు తన వృత్తిలో భాగంగా ఒక అక్రమం మీద వార్త రాశాడు. ఆ వార్త మీద బాధితులు ఎవరైనా అది అన్యాయం అంటే సంబంధిత ఫిర్యాదులు చేసుకొని చర్యలు తీసుకోవచ్చు. కానీ అతను పోలీస్ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తిగా ఉండి ఆ జర్నలిస్ట్ని బెదిరింపులు కూలుకోవడం, ఆ జర్నలిస్ట్ మీద వ్యక్తిగత కక్షతో తన అంతు తేలుస్తామని చెప్పేటువంటి దుందుడుకు చర్యకి వ్యతిరేకంగా ఈరోజు జర్నలిస్టులందరూ కలిసి వచ్చి సిపికి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్తో పెందుర్తి రైతు బజార్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. బ్యాలెట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీ కాకుండా హోదాయే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను గుర్తు చేసుకోవాలన్నారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదాలను తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విశాఖపట్నం 9 కేంద్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెందుర్తి రైతు బజార్ దగ్గర ఈ ప్రజా బ్యాలెట్ అనేది ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని జరుగుతున్నది. ఉద్యోగంతో ఈ కార్యక్రమాలు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నది. ఈ సేకరణలో ప్రజల అభిప్రాయం తెలుసుకొని ప్రజల అభిప్రాయం మేరకు పెద్ద ఉద్యమం చేపి ప్రజలు కోరిక మేరకు ప్రత్యేక హోదా వచ్చే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పోరాడతామని. జీవీఎంసీ 42 వార్డు పరిధి గణేష్ నగర్, గౌరీనగర్, ఎన్ఏడి కొత్తరోడ్ ప్రాంతాల్లో గడప గడపకు వైకాపా కార్యక్రమాన్ని స్థానిక వార్డు అధ్యక్షుడు జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వ 100 వైఫల్యాలపై వైకాపా ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బాకి శ్యామ్ కుమార్ రెడ్డి, శ్రీదేవి వర్మ, అల్ఫా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గడపకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్న విషయం మీకు కూడా తెలుసు. మీరు కూడా షూట్ చేస్తున్నారు. మీ ముందు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రజల్ని మోసం చేస్తే ఎవరైనా కానీ తగిన శిక్ష అనుభవించక తప్పదు. మరి ఈరోజు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా చాలా ఇబ్బందులు గురవుతూ ఒక డ్వాక్రా రుణాలు కానివ్వండి,
ఇంటికి ఒక ఉద్యోగ విషయంలో కానివ్వండి, నిరుద్యోగ వృత్తి విషయంలో కానివ్వండి, ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, లేదంటే ఆడపిల్లలు పుడితే వాళ్ళకి ఇచ్చే బాండ్ల విషయంలో కానివ్వండి, ఇలా ఒకటి కాదు, ఏ ఒక్కటి కూడా మాకు చేరలేదు, మాకు రాలేదు. ఇల్లుల విషయంలో కానీ, ఇళ్ళ పట్టాల విషయంలో కానీ అన్యాయం జరుగుతుంది, మోసం జరుగుతుంది అని చెప్పి ఆవేదన వ్యక్తపరుస్తారు. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం అల్లూరి సీతారామరాజు కాలనీలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. 2 పిల్లలతో స్థానికంగా నివాసముంటున్న జీరు లక్ష్మి ఇంటి గోడ అర్ధరాత్రి సమయంలో కూలింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నుంచి ఇక్కడ ఉంటున్నాము. మరి రాత్రి వర్షానికైతే ఈ గోడ పడిపోయిందండి. 2 పిల్లలతో ఇంట్లో ఉంటున్నాను. ఏ ప్రమాదం కూడా జరగకుండా ఇలా జరిగితే నాకైతే లేదు. ప్రభుత్వమే ఈ వార్డు ఎమ్మెల్యే ఇలా సాయం చేయాలి, మాకు ఏ విధంగా మాకు సాయం చేయాలండి. ఆల్రెడీ 2 రోజులు పెట్టిన వర్షాలు రాత్రి ఆడపిల్లలతో ఇంట్లో పడుకుంటే సడన్గా రాత్రి గోడ కూలిపోయింది. సడన్గా బయటకు చూస్తే మొత్తం చూసారు లైన్ అంతా నిండిపోయి ఉన్నదండి. దయచేసి ప్రభుత్వం తరపున ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలని మరి కోరుతున్నానండి. దయచేసి 2 ఆడపిల్లలతో ఎవరు ఆధారం కూడా లేదు. వీళ్ళకి గత 20 సంవత్సరాలు కూడా రేకుల సైడ్లోనే ఉంటున్నారు. ఈ 2 రోజులు పడిన వర్షాలకి ఇలా జరిగింది. చాలా ఇబ్బంది పడుతుంది. డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ఏడి కొత్త రోడ్ స్టెల్లమేరీ స్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎయిర్పోర్ట్ జోన్ ఏఎస్ఐ మాట్లాడుతూ విషజ్వరాలు ప్రబలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని, ఇంటి చుట్టూ పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రజోపయోగమైన కార్యక్రమాన్ని చేపట్టిన స్కూల్ నిర్వాహకులను అభినందించారు. ఇప్పటికే సిటీలోన డెంగ్యూ బడి కరాస పరిపాలన ప్రతి గ్రామాల్లో పాలవడం మరణాలు మొదలు జరిగింది, మానవుడు జరిగింది. దీనివల్ల ప్రభుత్వం వారు సీఎం ఇచ్చి చట్టాలు సరిపించుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని బలపరిచి ఈ డెంగ్యూ వ్యాధి నివారణ కోసం మమ్మల్ని స్కూల్స్ వాళ్ళని రేపు ప్రజలకి ఇది చాలా ఉపకరం. దీనివల్ల ప్రజలు కూడా శుద్ధం చేసుకొని ఇళ్లలో బయట కానీ భక్తి సుమాలు కవితా సంపుటి ఆవిష్కరణ గాజువాక శాఖ గ్రంథాలయంలో జరిగింది. షిప్యార్డ్ రచయితల సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కవితా సంపుటి రచయిత గొల్లల వీర్రాజును సంఘం ఘనంగా సత్కరించింది. కవితా సాహిత్య రంగానికి వీర్రాజు అందిస్తున్న సేవలను పలువురు రచయితలు కొనియాడారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు తెలుగుని అభ్యసించి తెలుగు మాతృభాషకి వన్నె తేవాలి అని నా కోరిక. అది మర్చిపోయి పరభాషతో మనం పరభాష దృష్టిలో పెట్టుకుని పరభాషనే మనం ఆరాధించే పరిస్థితికి వస్తాం. ఆ పరిస్థితి రాకుండా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలుగుని క్షుణ్ణంగా అర్థం చేసుకుని తెలుగులోనే ప్రతి మాట్లాడే పరిస్థితి తీసుకురావాలని. గాజువాక 63వ వార్డు కైలాష్ నగర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అమ్మవారి దేవాలయం 2004వ సంవత్సరంలో ప్రతిష్టాపనమైంది. నాటి నుంచి నేటి వరకు సుమారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా చేయడానికి, అదేవిధంగా ఈ దేవాలయం గాజువాక మహాపట్నంలో అతిపెద్ద దేవాలయంగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ గాజువాక పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మవారు కొండలపై వెలిసారు తప్ప కింద ఉన్న దేవాలయంలో ఏదైనా ఉంటే గాజువాక కైలాసనగర్ 63వ వార్డులో ఉన్న కైలాసనగర్ దేవాలయం అది అత్యంత ప్రాధాన్యత గల దేవాలయం. ఈ దేవాలయం గత 12 సంవత్సరాల నుంచి వస్తున్న భక్తులు విపరీతంగా జంతు ఎంవీపీ ఏఎస్ రాజా మైదానంలో శ్రీ వరసిద్ధి వినాయక పూజా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు త్రిమూర్తులు మాట్లాడుతూ నవ్యాంధ్రలో అతిపెద్ద విగ్రహం ఇదేనని తెలిపారు. ఈ నెల 26న పంచామృతాలతో మహాగణనాథిని నిమజ్జనం, విగ్రహ ప్రతిష్టాపన చోటే ఘనంగా జరుగుతుందని భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరారు. ఎన్నో విగ్రహాలు పెడుతున్నారు. స్వామివారి ప్రసాదం భక్తులకి డెఫినెట్లీ అందించాలి. అది ఎవరూ చేయట్లేదు.
అంటే కమిటీ వారు శ్రీ శ్రీ మహాగణపతి యువజన సేవా సంఘంలోని ప్రసాదం మనం ఎన్ని వేల మందికైనా పెట్టడానికి సిద్ధమయ్యి సంతర్పణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పంచామూర్తాలతో అనుభవం జరుగుతుంది. ఎవరైనా పాలు కానీ పెరుగు కానీ తెచ్చుకుంటే ఆ రోజు ఆ స్వామివారికి ఆ పంచామూర్తాలతో అభిషేకం అయ్యి ఉన్న చోట అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా జరిపింది. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని, అన్ని దళిత కులాలకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెల్లి హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ ఆడమ్స్ మాట్లాడుతూ ఎస్సీల న్యాయమైన రిజర్వేషన్ల వర్గీకరణను మాల మహానాడు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతోనే అన్ని దళిత కులాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎంత అవసరమో మా రెల్లీలకు ఈ వర్గీకరణలో 3% రిజర్వేషన్తో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా అంతే అవసరం. ఎందుకంటే వెనకబడిపోయి ఉన్నాము అని ప్రపంచం మొత్తం తెలుసండి, ప్రత్యేకించి మేము చెప్పనక్కర్లేదు. కాబట్టి మా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్క మా ఉపకులాలు కానీ లేదా రాజకీయ పార్టీలు కానీ మాకు చేదోడు వాదోడుగా ఉండి మా అభివృద్ధికి వాళ్ళే ఇప్పటి వరకు మాకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతిఫలంగా ఇప్పటి నుంచి మా అభివృద్ధిని పరచవలసిన బాధ్యతని ప్రభుత్వం వాళ్ళ భుజాల మీద వేసుకొని రానున్న కాలంలో మా అభివృద్ధి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి నదిలో పడిన మినీ బస్సు, 23 మంది మృతి. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి, అధికారులకు సీఎం ఆదేశం. దోమలపై దండయాత్ర, బీచ్ రోడ్లో అవగాహన ర్యాలీ, కరపత్రాల పంపిణీ. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా బ్యాలెట్ నిర్వహించిన సిపిఐ. పది నెలల బాలుని గుండెకు రంధ్రం, వైద్య ఖర్చులకు దాతల సాయాన్ని అర్థిస్తున్న తల్లిదండ్రులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.